హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మనం ఈరోజు వీడియోలో బ్లౌజ్ యొక్క నడుం పార్ట్కి ఇన్విజిబుల్ పైపింగ్ అనేది, అదేవిధంగా నడుం పట్టి రావాలి, ఇన్విజిబుల్ పైపింగ్ అనేది వేయాలి. అదేవిధంగా హ్యాండ్స్ కనుక చూసుకున్నట్లయితే దీనికి ఎలాంటి ఎక్స్ట్రా పట్టి లేదు, ఇన్విజిబుల్ పైపింగ్ అనేది వేశాను. ఇలా రెండు రకాలుగా, అంటే నడుం భాగానికి ఒక విధంగా, హ్యాండ్ భాగానికి ఒక విధంగా వేశాను. సేమ్ ఇదే విధంగా నెక్ భాగానికి కూడా వేశాను, కాకపోతే అది వీడియో తీయలేదు. మనం అయితే ఈరోజు వీడియోలో నడుం భాగానికి మరియు హ్యాండ్ భాగానికి ఇన్విజిబుల్ పైపింగ్ అనేది ఏ విధంగా వేయాలో చూద్దాము. ఇక్కడ ముందుగా హ్యాండ్ భాగానికి చూద్దాము. ఇక్కడ హ్యాండ్ భాగం ఇది వచ్చేసి మెయిన్ క్లాత్, ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్. మీరు ఫస్టే లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి జాయింట్ అయితే చేయొద్దు. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలంటే పైపింగ్ అనేది కుట్టుకోవాలి. దీనికోసం ఇది వచ్చేసి మనకి పైపింగ్ క్లాత్ అనమాట, అంటే పట్టు క్లాత్ అనేది ఉంటుంది కదా. మీరు నెక్కు వేయాలనుకుంటే కంపల్సరీ క్రాస్గా తీసుకోవాలి క్లాత్ అనేది. ఇది వచ్చేసి మనకి నడుం పట్టి హ్యాండ్స్ భాగం కాబట్టి స్ట్రైట్ పీస్ అనేది తీసుకుంటే సరిపోతుంది. కాకపోతే నెక్కు వేయాలంటే రౌండ్ నెక్ తిరగాలన్నా కంపల్సరీ క్రాస్ పీస్ తీసుకోవాలి. ఇక్కడ నేను పైపింగ్ కోసము 1.5 ఇంచు వెడల్పు ఉండే విధంగా చూసుకొని ఇలా మార్కింగ్ పెట్టుకేసుకొని కట్ చేస్తున్నాను. దీన్ని మనం ఒకదానికొకటి జాయింట్ చేసుకోవాలి. ఇవి మనకి స్ట్రైట్ పీస్లే కాబట్టి నార్మల్గా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. అదే క్రాస్ పీస్ అయితే కనుక కార్నర్స్ చూసుకొని దానికి తగ్గట్టుగా జాయింట్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా మనకి నడుం భాగానికి హ్యాండ్స్ భాగానికి ఎంత సరిపోతుందో చూసుకొని అంత క్లాత్ అయితే జాయింట్ అనేది చేసుకోండి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇందులో మధ్యలో మనం థ్రెడ్ పైపింగ్ అనేది వేయాలి. థ్రెడ్ పైపింగ్ అనేది మీకు ఎంత సన్నగా వీలైతే దొరుకుతుందో అంత సన్నపు తీసుకోండి, మ్యాచింగ్ సెంటర్లో లేదా కంగన్ హాల్లో. ఇది ఇలా మధ్యలో పెట్టేసుకొని చూడండి, మనకి కుట్టేటప్పుడు థ్రెడ్ అనేది అటు ఇటు జరగకుండా సేఫ్టీగా ఇలా కుట్టు వేసుకోండి. అంటే నాకు ఇది అలవాటు అన్నమాట, మీ యొక్క అలవాటుని బట్టి. ఇలా మధ్యలో పెట్టేసుకొని కరెక్ట్గా ఎడ్జ్కు కుట్టు వేయండి. ఇలా కుట్టేటప్పుడు థ్రెడ్ను కానీ క్లాత్ని కానీ అస్సలు లాగద్దు, ముడతలు వస్తుంది. ఇక్కడ మీరు ఒకటి గమనించండి, ఎలాంటి సింగిల్ ఫూట్ అయితే వాడలేదు, నార్మల్ పాదంతోనే కుట్టాను. అంటే నార్మల్ పాదంతో ఏ విధంగా వచ్చిందంటే అంటే థ్రెడ్ కనుక సన్నగా ఉంటే ఖచ్చితంగా వస్తుంది, థ్రెడ్ లావుగా ఉంటే కనుక థ్రెడ్ పైన కుట్టు పడుతుంది అనమాట. ఇక్కడ గమనించండి, థ్రెడ్ అనేది సన్నగా ఉండే విధంగా చూసుకొని కరెక్ట్ మధ్యలో పెట్టేసి థ్రెడ్ యొక్క చివరి భాగాన కుట్టు వేసుకోండి. మీరు ఒకేసారి ఎక్కువ పట్టకుండా కొంచెం కొంచెం, మనకి మిషన్ గడ్డ ఎంత ఉంది, దాదాపు ఒక 3-4 ఇంచులు ఉంది కదా, అంతవరకు మాత్రమే అడ్జస్ట్ చేసుకోండి. అంటే మీకు ఎంతవరకు అవసరమో జస్ట్ ఒక 3-4 ఇంచులు చూసుకొని అక్కడి వరకు కుట్టేసుకోండి. అక్కడి వరకు కుట్టేసి మళ్ళీ ఆపి మళ్ళీ సెట్ చేసుకోండి. మీరు ఎప్పుడు ఆపినా కూడా నీడిల్ అనేది కిందికి ఉండాలి. ఒకవేళ మీకు కొంచెం అడ్జస్ట్ చేయడం కష్టమైతే ఒక్కసారి మిషన్ పాదాన్ని లేపి మళ్ళీ వేయండి, అప్పుడు సెట్ అవుతుంది. ఇక్కడ చూడండి, కొంచెం మీకు సెట్ అవ్వలేదు అనిపిస్తే కనుక ఒకసారి మిషన్ పాదాన్ని లేపి మళ్ళీ వేస్తే పాదం అనేది సెట్ అవుతుంది. ఈ మధ్యలో జాయింట్ వచ్చినప్పుడు ఖర్చులు ఎటువైపు అంటే రెండు వైపులానండి, మధ్యలో మందం అనేది రాకుండా ఉంటుంది. చూడండి, ఇలా కరెక్ట్గా ఎడ్జ్కు రావాలి. ఇది నార్మల్ ఫుట్తోనే కుట్టాను, సింగిల్ ఫుట్తో కుట్టలేదు. చూడండి, ఇలా మనకి ఈ విధంగా రావాలన్నమాట. ఇలా మనం మొత్తం భాగాన్ని కుట్టుకున్న తర్వాత మనం ఖర్చు అనేది చూసుకోవాలి. మనం ఖర్చు ఎంత పెడతాం, మామూలుగా 1/2 ఇంచు లేదా 1/2 ఇంచ్ అనేది పెడతాం. అంతవరకు చూసుకొని ఈ మిగతా భాగాన్ని కట్ చేసుకోవాలి. అంటే మనకి మామూలుగా షోల్డర్ జాయింట్ చేసినప్పుడు కానీ, నడుం పట్టి వేసినప్పుడు కానీ మనం మామూలుగా ఖర్చు ఎంత పెడతాం, 1/2 ఇంచు లేదా 1/2 ఇంచ్ పెడతాం కదా, సేమ్ అదే విధంగా అన్నమాట. ఇలా చూసుకొని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ భాగాన్ని తీసుకున్నాను, లైనింగ్ భాగము, దీని యొక్క సీదా భాగము అంటే కరెక్ట్ భాగము పైకి ఉంది. ఇప్పుడు దీనిపైన ఈ పైపింగ్ క్లాత్ తీసుకొని మనం ఇంతకుముందు ఎక్కడైతే కుట్టు వేసామో కరెక్ట్గా దానిపైనే వేయాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా లైనింగ్ యొక్క సీదా భాగం అంటే కరెక్ట్ భాగము పైకి ఉంది, దానిపైన పైపింగ్ పెట్టేసి మనం ఇంతకుముందు ఎక్కడ కుట్టు వేసామో కరెక్ట్గా దానిపైన వేయాలి. ఇప్పుడు మనం దీనికి మెయిన్ క్లాత్ని అటాచ్ అనేది చేయాలి. మరి మెయిన్ క్లాత్ని ఏ విధంగా వేసుకోవాలంటే మెయిన్ క్లాత్ యొక్క కరెక్ట్ భాగం అంటే సీదా భాగము పైకి ఉండాలి, ఓకేనా. లైనింగ్ యొక్క సీదా భాగము లోపలికి ఉండాలి, అంటే రెండింటి యొక్క సీదా భాగాలు ఎదురెదురుగా లోపల వైపు ఉండాలన్నమాట. చూడండి, ఇటు మెయిన్ క్లాత్ వైపున కుడితే మనకి ఏర్పడదు కదా, కాబట్టి లైనింగ్ వైపు కుడుతున్నాను, గమనించండి. ఇక్కడ రెండు కరెక్ట్ భాగాలు ఎదురెదురుగా లోపల వైపు ఉన్నాయి. ఇప్పుడు లైనింగ్ భాగం పైన కుట్టు వేస్తున్నాను. కరెక్ట్గా మనం ఇంతకుముందు ఎక్కడ కుట్టు వేసామో సేమ్ దానిపైనే వేయండి. ఎందుకంటే మనం కింది వైపున వేస్తే మెయిన్ క్లాత్ ఉంది, మనకి కుట్టు అనేది కనిపించదు కదా,
కాబట్టి మళ్ళీ లైనింగ్ వైపే వేస్తున్నా, అంటే తిప్పి వేస్తున్నా అనమాట. గమనించండి, కరెక్ట్గా మనం ఎక్కడ కుట్టు వేస్తున్నామో అక్కడే వేయాలి. కాస్త అటు కానీ కాస్త ఇటు కానీ అస్సలు వేయొద్దు. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఇక్కడ లైనింగ్ భాగాన్ని జరిపి చూపిస్తున్నాను, చూసారా? ఇలా మనకి మధ్యలో పైపింగ్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇది తిరగడానికి లైనింగ్ భాగాన్ని పక్క వైపు అనుకొని దీని యొక్క పై భాగాన కుట్టు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని లోపలికి అనుకొని సరిచేయండి. సరిచేసి పైపింగ్ అనేది కరెక్ట్గా కనపడే విధంగా సెట్ చేసుకొని దీని యొక్క పై భాగాన కుట్టు వేసుకోవాలి. మీకు ఇంకా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా రావాలనుకున్నట్లయితే, అంటే ఫినిషింగ్ కరెక్ట్గా రావాలనుకున్నట్లయితే ఒకసారి ఐరన్ చేయండి, కరెక్ట్గా వస్తుంది. ఆ తర్వాత దీని యొక్క పై భాగాన కరెక్ట్గా పైపింగ్ పక్కన అన్నమాట. చూడండి, కరెక్ట్గా పైపింగ్ పక్కనే రావాలి. మీరు మరీ ఇటు పక్కకి వేసారనుకోండి ముడతలు వస్తుంది. కాబట్టి కరెక్ట్గా పైపింగ్ పక్కన కుట్టు వేసుకోండి. ఆ తర్వాత లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి చుట్టూ కుట్టు వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో అనేది స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే అర్థం కాదు. ఇక నేను చేశాను, ఇన్విజిబుల్ పైపింగ్ అనేది వేశాను. దీనికి ఎలాంటి ఎక్స్ట్రా పట్టీ అనేది వేయలేదు. చూడండి, ఇలా లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి చుట్టూ రఫ్గా కుట్టు వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కట్ చేశాను. ఇలా మనం ఒక హ్యాండ్ భాగాన్ని కుట్టుకున్నాం కదా, సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ భాగాన్ని కుట్టుకోవాలి. ఇలా చాలా సింపుల్గా ఇన్విజిబుల్ పైపింగ్ అనేది వేసుకోవచ్చు. ఇది హ్యాండ్ భాగానికి. మనం సేమ్ ఇదే మెథడ్లో నెక్ భాగానికి కూడా వేసుకోవాలి. లేకపోతే అంటే ఇక్కడ కాకపోతే క్రాస్ పీస్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇలా వేసాను నెక్ భాగానికి, అది వీడియో తీయలేదు. ఇప్పుడు నడుం భాగానికి చూద్దాము. నడుం భాగానికి ఏంటంటే మనకు నడుం పట్టి కూడా రావాలి. ఇక్కడ ఇది బ్యాక్ ఓపెన్ అన్నమాట. మనం ఇంతకుముందు హ్యాండ్ భాగానికి ఏ విధంగా వేసామో సేమ్ అదే విధంగా వేయండి. ప్రజెంట్ అయితే ఇలా చూసుకొని కరెక్ట్గా, అంటే ఈ బ్యాక్ పార్ట్ యొక్క సీదా భాగం పైకి ఉండాలి. దీనిపైన కుట్టు వేసుకోవాలి. చూడండి, సేమ్ ఇదే విధంగా ఇంకొక భాగం కూడా చూడండి, దీన్ని కూడా ఇదే విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇక్కడైతే ఒకవైపు మాత్రమే చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఎక్స్ట్రా పీస్ అంటే నడుం పట్టి అనేది తీసుకోవాలి. ఇక్కడ నడుం పట్టి వచ్చేసి స్ట్రైట్ పీసే. ఇక్కడ ఒకవైపు అంచు భాగం అనేది ఉంది. ఆ అంచు భాగం అనేది పైకి ఉండే విధంగా చూసుకోండి. చూసుకొని కరెక్ట్గా దీనిపైన కుట్టు రావాలి. అది మనకి కనిపించదు కదా, కాబట్టి ఇటువైపు తిప్పాను అనమాట. అంటే రెండో వైపు తిప్పాను. మనకి అటువైపు మనకి ఎక్స్ట్రా పీస్ అంటే నడుం పట్టి వేస్తే కుట్టు కనిపించదు, కాబట్టి రెండో వైపు తిప్పేసి మనము ఇంతకుముందు ఎక్కడైతే కుట్టు వేసామో సేమ్ దానిపైనే మళ్ళీ కుట్టు అనేది వేసుకోవాలి. మీరు కావాలనుకున్నట్లయితే డాట్స్ వచ్చిన దగ్గర చిన్న కుచ్చులాగా పెట్టుకోవచ్చు. ఇక నేను పెట్టడం మర్చిపోయాను. మీరు కావాలంటే చిన్న కుచ్చులాగా పెట్టేసుకోండి. మనకి అక్కడ కరెక్ట్గా తిరగాలి కదా, మందం ఉంటుంది కదా డాట్ దగ్గర, అక్కడ నేను కటింగ్ అనేది ఇచ్చానన్నమాట కొంచెం తిరగడానికి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ని పక్క వైపు అనుకొని దీని యొక్క చివరి భాగాన కుట్టు వేసుకొని ఇప్పుడు దీని ఇలా లోపల వైపు అనుకోవాలి. లోపల వైపు అనుకొని ఇప్పుడు దీని యొక్క పై భాగాన కుట్టు వేసుకోవాలి. అంటే ఇక్కడ హ్యాండ్కి నడుం పట్టికి తేడా ఏంటంటే హ్యాండ్ భాగానికి ఇక్కడ నేను ఎక్స్ట్రా పీస్ అనేది వేయలేదు, నడుం భాగానికేమో ఎక్స్ట్రా పీస్ అనేది వేసాను అనమాట నీట్ ఫినిషింగ్ కోసం. ఓకేనా? ఇలా ఇప్పుడు ఈ రెండో చివరి భాగాన మీరు కావాలంటే మిషన్ కుట్టు వేసుకోవచ్చు, లేదా పైపింగ్ కూడా హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, రెండు వైపులా వేసాను. ఈ రెండో చివరి భాగాన ఇలా మలిచి కుట్టన్న వేసుకోండి, లేదా హెమ్మింగ్ అన్న వేసుకోండి. ఇలా మనకి దీంతో స్టిచ్చింగ్ అనేది పూర్తయింది. ఇక్కడ చూడండి, మనకి పూర్తిగా కుట్టిన తర్వాత బ్లౌజ్ అనేది ఈ విధంగా కనబడుతుంది. ఇలా మన నడుం భాగానికి నడుం పట్టితో సహా ఇన్విజిబుల్ పైపింగ్ అనేది వేసాము. అదేవిధంగా హ్యాండ్ భాగానికి కూడా ఇన్విజిబుల్ పైపింగ్ అనేది వేసాం. ఇలా ఎంతో ఈజీగా వేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.